ఒక రీఫ్రెషింగ్ మెమొరీ నాకు. అది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మోస్ట్లీ మీలో ఎవరైనా హాబీయిస్ట్స్ ఉంటే, అంటే మొక్కలు పెంచుకునే వాళ్ళు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వ్లాగ్ కొంచెం నచ్చుతుందని ఫీల్ అవుతున్నా. ఈ వీకెండ్ అయితే ఈ ట్రాఫిక్కి, పొల్యూషన్కి అన్నిటికీ దూరంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి అయితే వెళ్ళిపోయాను. ఎప్పుడు ఆ బెంగళూరులో నేనున్న ఏరియా అయితే ఎప్పుడు డస్ట్తో ఉంటుంది, లేదా ఆ హార్న్ సౌండ్స్తో ఉంటుంది. ఈ రెండింటి నుంచి అసలు మనం తప్పించుకోలేము. మొత్తానికి ఒక వే అయితే వచ్చింది నా ఫ్రెండ్ ఫామ్ హౌస్కి వెళ్ళి. చుట్టూ చెట్లు, ఆ పచ్చదనం, ప్రశాంతత, పక్షుల సౌండ్, చాలా ఫ్రెష్ ఎయిర్. ఎంత రిఫ్రెషింగ్ ఉందంటే నాకు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తే ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రతి ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లాంట్కి నేను ఒక్కొక్క రకంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. తినకు కూడా యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళ నేమ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఇక్కడ ఇందాక చూపించిన శాంప్లింగ్స్ వీళ్ళు సబ్స్క్రైబర్స్కి ఇస్తున్నారంట. అట్లా నేను కూడా తీసుకుందామనే ప్లాన్లో ఉన్నా. అండ్ నేను చూపిస్తున్న ఫ్లవర్స్ నేమ్స్ నాకు ఏం తెలియదు. నేను అలా అసలు ఆ ప్లేస్కి వెళ్ళంగానే నాకు చాలా ఒక కొత్త ఎనర్జీ వచ్చేసింది. నా ఫోన్ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసింది. నేను ఇది OnePlus 9Rలో రికార్డ్ చేస్తున్నా. ఎంత క్లియర్గా చూస్తుందో చూడండి. అసలు ఆ క్యాప్చరింగ్ కానీ, బ్రైట్ కలర్స్ కానీ, ఆ ఫ్లవర్స్ మూమెంట్స్ అన్నీ సూపర్గా ఉంది. నాకు దొరికిన కాడికి మొత్తం ఆ స్థలం అంతా తిరిగేసి ఉన్న ఫ్లవర్స్, ఆ మొక్కలు అన్నీ పెట్టేశాను. సూపర్గా ఉంటుంది. మంచిగా చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ ఫ్లవర్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఎవ్రీ టైం డెకరేషన్స్లో అయితే చూశాను. బట్ ఫస్ట్ టైం అది లైవ్లో ఒక చెట్టుకి రావడం చూస్తున్నాను. ఆ మొగ్గలు, ఆ పువ్వు, ఈ పదాలు అంటుండే చాలా కొత్తగా ఉంది. క్రేజీ. ఈ మధ్య తెలుగు పదాలని మనోళ్ళు అర్థాలే మార్చేశారనమాట. నేను ఒకలా చెప్పినా నాకు అది వేరేలాగా వెళ్ళిపోయింది. సో సాడ్. సో మొత్తానికి ఇవన్నీ జోక్స్ పార్ట్. ఒక్కొక్క ఫ్లవర్ చూసారా ఎంత బాగా నా ఫోన్ క్యాప్చర్ చేస్తుందో. ఫస్ట్ టైం నా ఫోన్ మీద నాకు చాలా బాధ వేసింది, ఎందుకంటే ఇన్ని రోజులు సరిగ్గా వాడలేదని. అండ్ ఇక్కడ ముద్దమందారం చూసారా, ముద్దమందారాన్ని నాకు తెలిసి ఇదే ఇంత ముద్దగా ఫస్ట్ టైం చూడడం. మోస్ట్లీ 5 రెక్కల మందారం దానికన్నా ఇంకొక ఎక్స్ట్రా ఉండే చూశాను, కానీ ఇంత ముద్దగా ముద్దమందారం ఇదే చూశాను. ఇది నేను చూపిస్తుంది గార్లిక్ ఫ్లవర్ అనుకుంటా, గార్లిక్ బడ్స్. అండ్ వీళ్ళది ఆల్మోస్ట్ ఆ ఉన్న ఏరియా మొత్తం ఏదో ఒక ప్లాంట్ వేసేసి ఉన్నారు. అదే ఏదో ఒక పూల మొక్క కానీ, ఫ్రూట్స్ మొక్కలు కానీ. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్లవర్స్ ఏంటంటే, ఇక్కడ ఇదే కాదు నేను చూపిస్తున్నది శంకు పూలు ఉంటాయి కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు. మళ్ళీ నాకైతే నేను శంకు పూలు అని పిలుస్తా. నేను ఎప్పుడు చూసింది ఒక టైపే, బట్ ఇక్కడ వచ్చి చూస్తే అది ఇంకొక టైప్ ఉంది. భలే అనిపించింది నాకు. వీటితో పాటు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ముందు ముందు వస్తాయి చూసేయండి. అండ్ ఇది మేమున్న ఏరియాలో అయితే సెంటు పూల చెట్టు అంటారు, బట్ అది దాని పేరేంటో కూడా నాకు తెలీదు. ఇంకా అలాగా చెట్టు పొదల్లో అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వాళ్ళ స్థలాన్ని మొత్తం ఆల్మోస్ట్ ప్రతి మొక్కని నేను నా ఫోన్లో బంధించేసా. ఇక్కడ కెమెరాలో చూస్తే మనకి అంతగా మొక్కలు ఉన్నట్టుగా అనిపించదు, బట్ కింద చూడండి మీరు, ప్రతి చోట అడుగడుక్కి ఒక్కొక్క మొక్క ఉంటుంది. అండ్ ఇది ఇంకొక టైప్ ఫ్లవర్. నేనైతే ఇది పింక్ దత్తూరా అనుకుంటున్నా. నార్మల్గా మనం కాలువల పక్కన వైట్ దత్తూరాలు ఉంటాయి కదా, ఉమ్మెత్త పూలు, సేమ్ కైండ్ అలానే ఉన్నాయి, కానీ అవి నుంచి ఉంటాయి, పడుకున్నాయి. మరి ఏంటో అది డిఫరెన్స్. నేను కూడా ఇటు పేర్లు ఎగ్జాక్ట్గా తనని అడగలేకపోయా. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు న్యాచురల్గా అల్లం, పసుపు, ఇంకొన్ని థింగ్స్ హార్వెస్ట్ చేస్తారు. ఈ సిమెంట్ వరలో అయితే అల్లం పెట్టారంట. మా ఫ్రెండ్ చాయ్ పెట్టుకుందాం అనేసి కొంచెం అల్లం తీశాడు, ఎంత ఫ్రెష్గా. అండ్ ఇంకొకటి ఇదేం కాయ ఏదో ఉంటుంది కదా, అది దాని పేరేంటప్ప, కీరదోసకాయ. అది కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నా. ఎప్పుడు షాప్స్లో బండ్ల మీద చూసాను, కానీ చెట్టుకి మాత్రం ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. అండ్ ఈ గుమ్మడికాయ చెట్టు అయితే, ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందో అంత మొత్తం అల్లేసుకొని పోయింది, అందుకే అంత బాగా తీసాను దీన్ని. అండ్ ఇంకోటి, నేను రికార్డ్ చేస్తుంటే కూడా నా ఫోన్ ఎంత బాగా కలర్స్ని క్యాప్చర్ చేసి మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తుంది. నా ఫోన్ మీద నాకు అసలు ఫస్ట్ టైం చాలా ముచ్చటేసింది, అందుకని ప్రతిదీ మొత్తం తీసేసాను. అండ్ ఇంతగా పొగుడుతున్నాను కూడా దీన్ని ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఇది అసలు నాకు బ్యాటరీనే ఉండదు, ఎప్పుడు చూసినా ఒక రోజులో 2-3 సార్లు నేను బ్యాటరీ పెట్టుకోవాల్సి వస్తుంది ఛార్జింగ్.
అండ్ ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని ఇన్నిసార్లు పొగుడుతున్నాను ఈ వీడియో చూస్తూ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై మొబైల్. అండ్ అలా మాట్లాడుకుంటూ మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము, 12కి అలా బయలుదేరాము అండ్ ఈవినింగ్ అంతా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం. సో ఈలోపు మా ఫ్రెండ్స్ అయితే ఆ ప్లేస్ అంతా వాటరింగ్ చేశారు. అండ్ వాటర్ అయిపోయిన తర్వాత కొన్ని ఇన్సెక్ట్స్ బయటకు వచ్చినాయి, అవి కూడా నేను క్యాప్చర్ చేశాను. అసలు నా మొబైల్ క్యాప్చర్ చేసింది వేరే లెవెల్. ఆ క్లిప్స్ చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుందో నా మొబైల్ మీద. ఇక్కడైతే ఇవి స్ట్రాబెర్రీ జాంకాయలు అంట. ఇవి కూడా ఎగ్జాటిక్ ఫ్రూటే, ఎక్కడి నుంచి తెప్పించారో కానీ. టేస్ట్ చేద్దామంటే అవి ఏమో పిందెలు అయిపోయినాయి అండ్ ఆకులు కూడా అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, నిమ్మకాయ లాగా. ఫస్ట్ నిమ్మకాయ ఏమో అనుకొని చూశాను, బట్ అవి స్ట్రాబెర్రీ గువా అంట. అండ్ రోజా పూలు కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను అరౌండ్ 5-6 టైప్స్ చూసినట్టున్నాను ఇక్కడే రోజా పూలు. ఈ పర్టికులర్ షాట్ ఒకటి వస్తుంది వైట్ రోజ్ది, అదైతే నా మొబైల్ క్యాప్చర్ చేసింది. ఈ షాటే నేను చెప్తుంది. ఈ బడ్ని ఫోకస్ చేసేటప్పుడు అసలు అంత ఎక్సలెంట్ అనిపించింది నా మొబైల్ అయితే. అండ్ ఇక్కడ ఇది ఇంకొక ఎగ్జాటిక్ ఫ్రూట్ అంట, మరి అది నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఇక్కడే చూస్తున్నాను. దీంతోపాటు ఇంకొకటి బటర్ ఫ్రూట్ అని కూడా ఏదో చెప్పాడు, అది కూడా చిన్న చిన్నగా ఉంది. ఇదైతే స్టార్ ఫ్రూట్. ఇవి బీన్స్ అంట, మరి ఇవి కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను చెప్పాను కదా ఆర్గానిక్ పసుపు అని, ఆ పసుపు హార్వెస్ట్ చేశారంట. సో అదే ఇది. అండ్ చిల్లీస్, ఇది గ్రీన్ చిల్లీ చూసాను కానీ మరి ఇది పండేటప్పుడు అలా అయ్యిందో ఆ చిల్లీ చెట్టే అలానో నాకైతే క్లారిటీ లేదు, కానీ ఉన్న చిల్లీస్ అన్నీ ఆ ఎల్లోయిష్ ఆరెంజ్లో అయితే ఉన్నాయి. ఇవి కూడా మరి ఏం కాయలో నాకు తెలియదు, కానీ ఇవి కూడా ఏదో ఎగ్జాటిక్కే అనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ చూసి కాసేపు అలసిపోయి నేను మళ్ళీ రూమ్లోకి వచ్చి కూలర్ వేసుకొని కాసేపు అలా సేద తీర్చుకున్నా. ఈ క్లిప్ చూసారా అసలు, పువ్వు మీద పురుగు కూడా ఎంత బాగా కనిపించాయో. ఇందాక చెప్పాను కదా వాటర్ చేసినప్పుడు కొన్ని ఇన్సెక్ట్స్ పురుగులు అవి బయటకు వచ్చినాయని, వాటిల్లో ఇవి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ గార్లిక్ వీన్ అంట. ఈ చెట్టు పేరే గార్లిక్ వీన్. ఆకు మనం జస్ట్ కొంచెం నలిపితే అది వెల్లుల్లిపాయ వాసన వస్తుంది. ఇంకొకటి ఇది పోలో చెట్టు అంట, ఆకు నలిపితే మనం తింటాం కదా పోలో రింగ్స్, సో సేమ్ అదే స్మెల్ వస్తుంది. ఈ రెండు. ఇంకొకటి స్పైస్ చెట్టు అని కూడా ఉంది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ బొచ్చిపురుగు చూసారా ఎంత బాగా క్యాప్చర్ చేసిందో నా మొబైలే. ఇది అంజీరా ఏదో అంటారు కదా ఆ చెట్టు, ఇది కొమ్మకి ఒక్కొక్క కాయ ఉంది. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూడటం. అండ్ ఇంతకు చెప్పిన బటర్ ఫ్రూట్ అన్నాను కదా, అది ఇదే అంట. ఇది కొంచెం అవకాడో అంత అవుతుంది, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అంట. అండ్ ఈలోపు ఈవినింగ్ టైం అయిపోయింది. మా ఒక ఫ్రెండ్ ఏమో అల్లం టీ పెట్టుకున్నాడు, నేనేమో బ్లూ టీ పెట్టుకుందాం అనేసి ఇది హార్వెస్ట్ చేశాను. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి మొత్తం కోసి పడేసాను, మొత్తం ఒక్కటి కూడా వదలలేదు చెట్టుకి. అండ్ ఈ ఛాయ్ వీళ్ళు ఎలా చేశారంటే స్పైస్ లీవ్స్, లెమన్ గ్రాస్, ఈ ఫ్లవర్స్ 3 బాయిల్ చేసి డైరెక్ట్ అలా కన్జ్యూమ్ చేశారు. అది ఇంట్రెస్టింగ్గానే ఉంది, లైక్ లెమన్ టీ లానే ఉంది, కానీ అంత ఆడ్గా ఏం లేదు. ఇప్పుడు నేను స్పైస్ లీవ్స్కి వస్తున్నా. అదైతే మనం గరం మసాలా సంథింగ్ ఏవో వాడతాం కదా, అది నలిపి స్మెల్ చూస్తే సేమ్ అదే స్మెల్ ఘాటుగా కొట్టేస్తుంది.
అండ్ లెమన్ గ్రాస్ యాజ్ యూజువల్ మన అందరికీ తెలిసిందే. సో ఈ మూడిటితో టీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇవి వాష్ చేస్తున్నంతసేపు ఈ పిల్లి నా చుట్టే తిరిగింది. ఇది వాళ్ళ హౌస్ క్యాట్ అంట. వాళ్ళు ఎప్పుడు వచ్చినా దానికి ఫీడ్ చేస్తారనేసి అది అలానే ఉండిపోయింది వాళ్ళ ఇంట్లోనే. నేను పాపం అది పాలు తాగుతుంటే పాలు కొంచెమే ఉన్నాయని కొంచెం నీళ్ళు పోసాను, అది నీళ్ళ పాలు తాగకుండా వెళ్ళిపోయింది. క్రేజీ. ఈ టీ చేసేటప్పుడు షుగర్ అయితే వేసుకోలేదు, జస్ట్ ఆ లెమన్ గ్రాస్, స్పైస్ లీవ్స్, కొన్ని గుప్పెడు ఆ పూలు ఉన్నాయి కదా అవి వేసుకున్నాం. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది. నాకు ఒక కవర్ నిండా మొత్తం స్పైస్ లీవ్స్, లెమన్ గ్రాస్, ఈ ఫ్లవర్స్, ఇంకొన్ని హార్వెస్ట్ చేసాము మేము వెజిటేబుల్స్, అవన్నీ పంపించాడు మా ఫ్రెండ్. టీ అయితే ఒక్క సిప్పు కొంచెం అట్లా అనిపించింది, కానీ తాగే కొద్దీ చాలా బాగుంది, ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తాయి. అండ్ మొత్తం మేము వాటరింగ్ చేసి టీ దాకా అయిపోయిన తర్వాత పెస్టిసైడ్స్, న్యాచురల్ పెస్టిసైడ్స్ స్ప్రే చేశాడు. అది అక్కడ పండిన మిర్చితోనే మా ఫ్రెండ్ ఒక స్ప్రే చేసి పెస్టిసైడ్స్ అవి రాకుండా మొక్కలన్నిటికీ స్ప్రే చేశాడు అనమాట. సో అది ఆ ప్రొసీజర్ ఇది. అండ్ తనకు కూడా యూట్యూబ్ ఉంది కదా, తనకి నాకు ఇద్దరం రికార్డ్ చేసుకుంటూ అట్లా ఈ డేని మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ ఫైనల్లీ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే ఇక్కడ నెమళ్ళు వస్తాయంట. మాకు సౌండ్స్ వినిపిస్తున్నాయి కానీ నెమళ్ళు అయితే ఎక్కడ కనిపించలేదు అన్ఫార్చునేట్లీ. సో మొత్తానికి ఇంకా మేము వెళ్ళే టైం వచ్చింది. ఈ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని వదిలి వెళ్ళడం కొంచెం బాధగానే ఉంది, బట్ ఇది ఒక నైస్ ఎక్స్పీరియన్స్ బెంగళూరులో నాకు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. నాకైతే మంచిగా ఎంజాయ్మెంట్ వచ్చింది అండ్ నా మెమరీస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఫోన్లో మెమరీ అయిపోతుందని ఈ వీడియో త్వరగా నేను అప్లోడ్ చేశాను. సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా చూసుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.